రైతులందరికీ నమస్కారం। ఈరోజు మనం అమృత అగ్రిటెక్ నుంచి లింగాకర్షణ బుట్టలు వాటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందామండి। మనం ఈరోజు పత్తిలో ప్రధాన సమస్యగా మారిన పత్తిలో గులాబీ రంగు పురుగు దాన్ని ఎలా నివారించుకోవాలనే మీద మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి। సహజంగా పత్తి పంటలో గులాబీ రంగు పురుగు గుడ్డు నుండి బయటికి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే కాయకు ఒక చిన్న రంధ్రం లాంటిది తయారు చేసుకొని అందులోకి వెళ్తుంది। ఆ తర్వాత అది పూర్తిగా కాయ డ్యామేజ్ చేసిన తర్వాత కన్ను పగిలిన తర్వాతనే మనం ఆ పురుగును చూడగలుగుతాం। ఇలాంటి పురుగుని మనం పైన నుంచి స్ప్రే చేసే అనేక మందులతో నివారణ చేయలేము కాబట్టి దీన్ని గుడ్డు పెట్టడానికి ముందే కంట్రోల్ చేసే మార్గాన్ని మనం ఆలోచించుకోవడం మంచిది। ఆ క్రమంలో ఈ పత్తి పంటలో గులాబీ రంగు పురుగు కారణమైన ఆ గుడ్డుకు కారణమైన చిలక ఏదైతే ఉందో ఆ చిలకని అరికట్టాలి అంటే పత్తి పంటలో లింగాకర్షణ బుట్టలు అనేవి చాలా మంచి పాత్రను పోషిస్తాయి। ఈ లింగాకర్షణ బుట్టలు అంటే మీకు సహజంగా తెలిసి ఉంటుంది, వీటిని మనం లింగాకర్షణ బుట్టలు అంటారు। దీంట్లో ఇలాంటి ఈ ఎరని మనం అమర్చుకోవాల్సి ఉంటుంది। ఇది మన పంటలో వచ్చే పురుగును బట్టి ఈ ఎర అనేది మారుతూ ఉంటుంది। ఈ ఎరని మనం ఈ లింగాకర్షణ బుట్టలో అమర్చుకొని ఒక ఎకరాకి 8 నుండి 10 లింగాకర్షణ బుట్టలు కనుక మనం ఒక పైరులో పెట్టుకోగలిగితే, ఒక ఎకరం పైరులో పెట్టుకోగలిగితే దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ గుడ్డు పెట్టడానికి ముందు చిలక దశలో ఉన్న ఆ పురుగు ఏదైతే ఉందో, రెక్కల పురుగు ఏదైతే ఉందో అది ఈ బుట్టలో పడి ఆకర్షించబడి ఈ బుట్టలో పడి అవి నాశనం అవుతాయి। అప్పుడు గుడ్డు యొక్క ప్రభావం పంట మీద ఉండదు కాబట్టి ఆ పురుగును అనేది గణనీయంగా మనం తగ్గించుకోవచ్చు। అదే కాకుండా ఎక్కడైనా గుడ్డు పెట్టి ఉంటే పత్తి పంట వేసిన 40 రోజుల నుంచి 10 నుండి 15 రోజులకు ఒకసారి వేప నూనె మనం స్ప్రే చేసుకోగలిగితే కనుక ఆ గుడ్డు ఏదైతే ఉందో ఆ గుడ్డు మురిగిపోవడంతో పాటు ఆ చేను మీద చీడపీడల యొక్క ప్రభావం బాగా తగ్గుతుంది। కాబట్టి రైతులందరూ గుర్తుంచుకొని పత్తి పంట 40 నుండి 45 రోజుల్లోపు ఒక ఎకరాకి 8 నుండి 10 లింగాకర్షణ బుట్టలు మరియు 1 నుండి 40 రోజుల నుంచి 45 రోజులకు ఒకసారి, 55 నుంచి 60 రోజుల మధ్యలో ఒకసారి వేప నూనె లాంటివి స్ప్రే చేసుకోవడం వల్ల ఈ పైన పెట్టే పెట్టుబడిని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు। మరియు ఇవి తక్కువ ఖర్చుతో దీని యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది। ఎందుకంటే మనం పురుగుని పైన ఒకసారి కాయలోకి వెళ్ళిన తర్వాత ఎంత ఖరీదైన మందులు కొట్టినప్పటికీ కూడా దాన్ని మనం నివారించడానికి చాలా కష్టంగా ఉంటుంది। సో ఆ పురుగు యొక్క ప్రభావం చేలోకి రాకముందే దాని చర్యలు తీసుకోవటం, లేదా వచ్చిన తర్వాత దాని గుడ్డు దశలో ఉన్నప్పుడే నాశనం చేసుకోగలిగితే ఈ గులాబీ రంగు పురుగుని అనేది మనం ఎక్కువ మొత్తంగా కంట్రోల్ చేయగలుగుతాం। సో రైతులందరూ ఈ విషయాన్ని గమనించుకొని మరియు ఈ లింగాకర్షణ బుట్టల్ని, వేప నూనెని వాడుకొని పత్తి పంటలను కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం। నమస్కారం।